ఇప్పుడే ఏది కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసుకు ఆయన ఏసీబీకి ఇది ఎంక్వైరీ చేయొద్దని పెడితే కేసు కొట్టేసింది కనుక తప్పనిసరిగా ఇందులో లోతుపాతులు ఉన్నాయి కాబట్టి హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు పోతాడో ఎటు పోతాడో, కానీ 9th మళ్ళీ విలువాలని ఉన్నది. తప్పనిసరిగా ఇందులో ఏది లావాదేవీలు జరిగినాయి అన్నట్టు కనిపిస్తుంది. అందుగుంచే హైకోర్టు కొట్టేసింది కాబట్టి ఆయన దానికి ఏం జవాబు చెప్తాడు, ఏ విధంగా ఏసీపీ ఎంక్వైరీ చేస్తుంది. ఇది మనీ లాండరింగ్ కేసులాగా ఉన్నది. డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి పోయినాయి అనేది ఇవన్నీ బయటకు వస్తే తప్పనిసరిగా గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా ఏదో అయిపోతుంది అన్నట్టు లేదు. ఆ రోజులు పోయినాయి. తప్పనిసరిగా ప్రజలు గుర్తుంచుకొని వచ్చిన ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ మాట ఇచ్చింది కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏసీపీ కేసు ఇచ్చారు. ఈ కేసు తప్పనిసరిగా న్యాయ విచారణ చేసి తప్పు ఎవరు జరిగితే వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.